ఆ మోసాలు ఎలా ఉంటాయి. ఇదివరకు 2020లో ఒక అద్భుతమైన మలయాళం సినిమా వచ్చింది ట్రాన్స్. ప్రేక్షకులందరూ ఒకసారి చూడండి, అది ఓటీటీలో ఉంది. దాన్ని తీసేయడానికి కూడా ఏదో చాలా డబ్బులు ఇచ్చారట మెషనరీ సంస్థలో. ఓటీటీలో మరి ఉండాలి. ట్రాన్స్ అనే సినిమా ఎలా మోసం చేస్తారో ఉంది. మచ్చుకి ఎలాగ వాళ్ళు ప్రజల వీక్నెస్ని ఇలా చేస్తారో అనే దానికి మచ్చుకు కొన్ని చూపెడతా. ఆంజనేయమ్మ అదే సౌండ్ ఇంతేనా? వేసిపోడా పరిగెడతాడు కూడా. ఇంకోటి పెట్టు. ఏదో కూడా మాట్లాడేస్తాడు ఇప్పుడు. అసలు సదరం సర్టిఫికేట్లు అడిగే వాళ్ళందరినీ వీడి దగ్గర పంపేస్తే ఆడు సెట్ చేస్తాడు. గవర్నమెంట్కి పోలు బడ్డం తగ్గుద్ది. అలా బ్రహ్మానందం ఉన్నాడు కింద ఉన్నాయి. ఇవన్నీ మోసాలు అన్నమాట. యాక్చువల్గా ఈ మ్యాజికల్ ప్రాక్టీసెస్ అని చట్టం ఉంది. క్రీస్తు నామంలో ఇప్పుడు దయ్యం విడిచేసి వెళ్ళిపోతుంది. చూడండి, నువ్వు వెళ్ళిపోతావా? అనిపిస్తుంది నీకు ఇప్పుడు మంటనా? యేసు క్రీస్తు నామంలో సాయిలు రాయండి, కాళ్ళకు రాయండి, చేతులకు రాయండి, మొత్తం సెట్ అవుతుంది. యేసు క్రీస్తు నామంలో ఏదున్నా కానీ విడిచేసి వెళ్ళిపోతుంది. భయపడద్దు. యేసు నామంలో దయ్యం బయటకు వచ్చింది, నడిపించండి. సో ఇలాగా మోసాలు చేసేస్తున్నారు. వీటికి అరికట్టవలసిన అవసరం ఉంది. సరే, మరి కొన్ని చోట్ల సరే మోసపోయినాడు ఎలాగో మోసపోతాడు, ఎందుకులే ఇదంతా కెలుక్కుంటాం, మళ్ళీ 4 ఓట్లు పోతాయేమో అనే భయం మరి కొద్దిమందికి ఉంటే ఉండొచ్చు. బట్ ఏదేమైనా ఆ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకి చేసేది మోసం, మోసగాలని చట్ట ప్రకారం శిక్షించాలి. ఇది ఇటువంటి మ్యాజికల్ ప్రాక్టీసెస్ అని ఆల్రెడీ చట్టం ఉంది. ప్రజల్ని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి మోసం చేయటం, ఎందుకంటే మోసం ఏముంటుంది. ఇప్పుడు అసలు మరి కడప జిల్లాలో చెవిటోళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. యేసు యేసు అని చెవిలో చెప్పేస్తే అడిగి చెవులు వచ్చేయాలి ఆ లెక్క ప్రకారం. సరే 90% అయితే దొంగ సర్టిఫికేట్లు అయి ఉండొచ్చు. బట్ అయినా నిజంగా చెవిటోళ్ళు ఉంటారు కనుక మరి వాళ్ళకి ఆ ఎలిజిబిలిటీ ఉంది. మరి దాని బదులు ఇందాక వాడిని పంపించేస్తే ఆ ఫ్రాడ్ గాడిని, సో అంతా సెట్ అవుతుంది. సో ఇటువంటి మోసాలు అరికట్టాలంటే మనకి ఒక బలమైన చట్టం అవసరం. లేదంటే ఇలాంటి వాళ్ళందరూ
ఎక్కువైపోతారు. ఇక కొద్దిమంది మొన్న సిబిఐ మాజీ డైరెక్టర్ గారు కూడా ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను. ఆయన ఒక సూచన చేశారు. ఇలా ఆకివీడు గొడవలు గురించి వచ్చినప్పుడు ఎవరి కాళ్ళు మేం చేయలేదంటే మరి అనిల్ని మేగుచ్చుకుని తల్లో మేగుచ్చేసింది ఎవడు? మిగిలిన వాళ్ళు ఇద్దరికి ఈపు మీద కసకస పొడిచేసింది ఎవరు? యేసు కాదు కదా. మేకు వేసినది యేసు కాదు కదా, మనుషులే కదా. ఆ మనుషులు ఎవరో చెప్పట్లేదు. ఇలాగా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ కోసం ఎక్కువ మంది పోలీసులను పెట్టినప్పుడు పోలీస్ యాక్ట్ ఆఫ్ 1861 ప్రకారం, ఇప్పుడు పోలీస్ యాక్ట్ 30 ఎలాగో అలాగే పోలీస్ యాక్ట్ 1516 ప్రకారం ఎంతమంది పోలీసులను పెడితే ఆ పోలీసుల కాస్టు ఆ ప్రాంత ప్రజలు, ఇప్పుడు ఇది పెద్దపేట, ఆ పెద్దపేట వాసులు చచ్చినట్టు కట్టాల్సిందే అది వేస్తే. సో అది ఎందుకు వేయట్లేదు, అది వెయ్యాలి అని చెప్పి ఆయన మాజీ సిబిఐ డైరెక్టర్, వెరీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, రిటైర్ అయ్యారు. సో అటువంటివన్నీ కూడా మరి ప్రభుత్వం పరిశీలిస్తుందేమో చూడాలి. ఏదేమైనా ఈ రకంగా మోసాలు చేయటం, ప్రజల్ని మభ్యపెట్టడం, ఇది తప్పు కాబట్టి మీరు పాటించవలసిన అవసరం లేదని చెప్పి మాట్లాడటం, ఇవన్నీ మంచి పద్ధతి కాదు. ఓకే, మాయ మాటలు నమ్మి ప్రభుత్వాలు చేతగాక ఊరుకున్నప్పటికీ కూడా ప్రజల్లో ఒక అవేర్నెస్ వచ్చింది. ఖచ్చితంగా మీ చర్చిలు బయట ఫోటోలు తీస్తారు, చర్చి లోపలికి వచ్చి ఫోటోలు తీస్తారు. ఏముందా ఇక్కడ చిన్న కెమెరా పెట్టుకుని హల్లెలూయా అని లోపలికి వచ్చేస్తాడు, కాదనలేరు కదా. మొత్తం అందరినీ తీసేస్తాడు. అలా వారం రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు ఎవరున్నారో ఆ డీటెయిల్స్ ఇస్తే ఆడికి తెలియకుండానే సర్టిఫికేట్ లేసిపోద్ది. సో అంచేత దయచేసి మోసగాళ్ళ చేతుల్లో బలవకండి. వారు చెప్పేవన్నీ అబద్ధాలు. అవి అబద్ధాలన్న నిజం తెలుసుకొని మోసపోవద్దు. మారితే చక్కగా మారి అందులోనే మారేము, మాకు ఇప్పుడు కులరహితులు మేము, మాది మతం అని చెప్పి చెప్పుకోవటంలో అర్థం ఉంది. అంతేగాని ఆ రిచువల్స్ ఫాలో అవుతూ ఇలా ఉంటే రాజ్యాంగాన్ని ఇప్పటికిప్పుడు ఎవడో మార్చలేడు. సో అంచేత మీకు రిజర్వేషన్లు కావాలా, మీకు వాళ్ళు దొంగ మాటలు చెప్పి తీసుకెళ్ళిన మతం కావాలా? ఎందుకంటే ఆ మతంలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా క్రీస్తు వలన ఆపరేషన్ చేయకుండానో ఏమీ జరగకుండా మాటలు వచ్చేస్తాయని, ఒక కుంటివాడు లేచి నడవగలడని, ఇవన్నీ వాళ్ళే విశ్వసించరు. వీళ్ళు విశ్వసించి మోసపోతున్నారు, కమిషన్లు కొట్టేస్తున్నారు. దశం భాగం అని చెప్పి కొబ్బరి నూనె రాసేసి మొత్తం మీరు కష్టపడి సంపాదించుకున్నది లాగేస్తున్నారు. మామూలుగా దశం భాగం కొంతమంది ఎక్కువ లాగుతారు, తెలివైన వాళ్ళు, గట్టి కేకలేసేసేవాళ్ళు ఎక్కువ లాగేస్తారు భయపెట్టి. ఓకే, మామూలు వాళ్ళు 10% సర్దుకుంటున్నారు. ముందు లాగుతారు, బిర్యానీలు పెట్టి లాగుతారు, అది ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది, అది నేరం. సో ఇటువంటి వాళ్ళందరినీ వేసేస్తారు. తర్వాత ఈ అనాథరైజ్డ్ చర్చిలు జీవో నెంబర్ 376 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం ఇవాళ నాకు తెలిసి అడిగారు కొద్దిమంది, నా వద్దకు వచ్చారు చర్యలు తీసుకోవాలంటే డైరెక్ట్గా ఎమ్మెల్యే చర్యలు తీసుకోవడానికి లేదు. మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ అడిగితే అనుమతి ఏ చర్చలకు ఉన్నాయి, అనుమతి ఏ చర్చలకు లేదు అని అడిగితే వారు చెప్తారు.